హలో నమస్తే వెల్కమ్ టు విఎల్ వంటలు. నేను మీ విజయలక్ష్మి. ఈరోజు చికెన్ కర్రీని అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. చాలా ఈజీగా టేస్టీగా మనం చపాతీలో కానీ లేదా రైస్లో కానీ పలావ్లో కానీ దేంట్లో అయినా అయితే మనం ఈ చికెన్ కర్రీని అయితే తినొచ్చండి. ఇప్పుడైతే మన చికెన్ కర్రీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది అయితే మనం చూసుకుందామండి. ఎవరైనా రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కానీ వంట రాని వాళ్ళు కానీ ఇలా అయితే చేసుకోండి. ఇదిగోండి, ఇప్పుడైతే నేను చికెన్ ముక్కల్ని తీసుకొని దాన్ని కొంచెం ఉప్పు, పసుపు, కొంచెం కారం, లిటిల్ ఇంత అని కాదు లిటిల్ కారం వేసుకొని మనమైతే దాన్ని ఒక పావు గంట పాటు అయితే మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నామండి. మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న దాన్ని ఒక కళాయి తీసుకొని దాంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు కూడా ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని ఆ చికెన్ ముక్కలు వేసి చికెన్ ముక్కల్ని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా, అంటే మనం టేస్ట్ని ఎలా తీసుకురావాలి, మంచి టేస్ట్. ఇదైతే మీరు రూమ్లో ఉన్న బ్యాచిలర్స్ కంపల్సరీ మీరు ట్రై చేయండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం వేగుతూ ఉండగానే ఒక అర స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ విధంగా ముక్కలకు పట్టే వరకు కూడా వేయించుకుందాం మనం. ఇట్లా వేయించుకున్నట్లయితే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇలా దగ్గర ఉండి చక్కగా వేయించుకోండి. మీరు వంట రాని వాళ్ళు బిగినర్స్ కూడా ఈ విధంగా చేసుకోండి. ఇప్పుడైతే నేను కొంచెం కొబ్బరి 2 కాల్చిన ఉల్లిపాయలు, తర్వాత కొంచెం చెక్క, 2 లవంగాలు వేసి పేస్ట్గా చేసి ఆ పేస్ట్ని కూడా అయితే యాడ్ చేశానండి. దీంట్లో ఇట్లా బాగా తిప్పుకున్నాం. ఇప్పుడు మనకి ఏంటి, ముక్కలతో పాటు మసాలా కూడా వేగాలన్నమాట. కంపల్సరీ ముక్కలతో పాటు కూడా మసాలా కూడా ఎర్ర కలర్ వచ్చే వరకు కూడా వేగితే ఆ కూర అద్భుతమైన టేస్ట్ ఉంటుంది. ఏం పెద్దగా మీరు శ్రమ పడాల్సిన అవసరం లేదంటే ఈజీగా అయితే మీరు చేసుకోవచ్చు. ఈజీగా చేసుకునే కర్రీ అయితే చూపిస్తున్నాను. ఒక పావు స్పూన్ వరకు కూడా పసుపు అయితే వేసుకోండి. పసుపు వేసుకొని మీరు ఈ విధంగా వేయించుకోండి. పసుపుతో సాల్ట్ కూడా ఒక అర స్పూన్ వరకు వేసుకోండి. ఎందుకంటే మనం ముక్కల్లో సాల్ట్ కలిపాం, గుర్తుపెట్టుకోండి. ఒక అర స్పూన్ వరకు నేనైతే వేసాను. కారం కూడా తక్కువ వేసానండి. ఒక అర స్పూన్ వరకు కారం వేసాను, ఎందుకంటే మనకు ముక్కల్లో కారం, ఉప్పు, పసుపు వేసి మనం కలిపి పెట్టాం కాబట్టి. ఇప్పుడైతే ఇలా అయితే అంతా వేయించుకోండి. అలాగా ముక్కలు కలర్ చేంజ్ అవ్వాలి, మసాలా కూడా కలర్ చేంజ్ అవ్వాలి. ఇప్పుడైతే 2-3 టమాటాలను తీసుకొని దాన్ని అయితే ఇలా ప్యూరీలాగా మిక్సీలో వేసి చేసుకొని ఇలా టమాటాలను కూడా మనం కొంచెం వేయించుకుందాం. ఎప్పుడైనా మసాలా వేగిన తర్వాతే మనం టమాటాస్ వేసుకోవాలండి. ఆ టమాటాలను కూడా 1 నిమిషం పాటు ఇలా వేయించుకోండి. ఇట్లా వేయించారు కదా, బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ పోసి దాంట్లో ఆ జార్లో కలిపి మనం పోసుకుందామండి. ఇక్కడ మీకు ఎంత బాగా వేగితే మీకు కర్రీ అంత బాగుంటుందండి. చపాతీలో కానీ పూరీలో కానీ తింటే ఇది చాలా అద్భుతంగా గ్రేవీగా ఉంటుంది. గ్రేవీకి అయితే నేను ఈ విధంగా ప్రిపేర్ చేస్తానండి. గ్రేవీకి కొబ్బరి వేసాను, 2 కాల్చిన ఉల్లిపాయలు వేసాను, ఒక చెక్క వేసాను, 2 లవంగాలు వేసాను. అట్లా తక్కువ మసాలాతో గ్రేవీ ఎక్కువగా వచ్చేలాగైతే నేను ప్రిపేర్ చేశాను. ఇప్పుడైతే వాటర్ అయితే పోసుకుందాం. వాటర్ పోసుకొని ఈ విధంగా అయితే కర్రీని ఉడకనిద్దాం. చూస్తారు కదా, ఈజీగా తక్కువ టైంలో అయితే అయిపోయిందండి. ఇప్పుడు వాటర్ పోసాను. కొత్తిమీర కూడా వేసి మనం కర్రీని అయితే ఉడకనిచ్చుకుందామండి. ఇప్పుడు దీంట్లో మనం 4 బియ్యపు గింజలు ఒక టేబుల్ స్పూన్ తీసుకొని అవి మనం మెత్తగా పేస్ట్ చేసి ఆ పేస్ట్ కూడా అయితే యాడ్ చేసినట్లయితే కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. మీకైతే గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళకైతే గ్రేవీ వస్తుంది. ఇప్పుడు నేను వేసిన ధనియాల పొడి అండి, ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి వేసాను. మీకు ఎవరికైనా బాగా గ్రేవీ కావాలి అనుకుంటే మనం కొంచెం బియ్యం మిక్సీలో వేసి బాగా పేస్ట్లా చేసి ఆ పేస్ట్ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మంచి టేస్ట్గా ఉంటుందండి గ్రేవీ కోసం. ఒకసారి అయితే మీరు అలాగా బియ్యపు పేస్ట్ వేసుకొని మీరు అలా చేశారంటే 1 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుందండి. ఎక్కువగా ఏమి వేయాల్సిన అవసరం లేదు. క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి. అట్లా వేసుకోండి. మీకు ఎవరికైనా అవసరమైతే గ్రేవీ బాగా అవసరమైతే వేసుకోండి, లేదు అంటే ఓకే వదిలేసేసేయండి. చూస్తారు కదా, ఇప్పుడైతే మనకు కర్రీ అయితే ఉడికిపోతుందండి. అయిపోయింది కూడా, కర్రీ ఉడికిపోతుంది. ఇప్పుడు మనం బియ్యం కొంచెం ఒక టేబుల్ స్పూన్ బియ్యం తీసుకొని దాన్ని పేస్ట్ లాగా చేసి ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసామండి. ఎందుకు అంటే గ్రేవీ కోసం అనమాట. చపాతీలో తిన్నప్పుడు మనకు గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కాబట్టి చపాతీలు, పూరీల కోసం అయితే ఈ కర్రీ అయితే నేను రెడీ చేస్తున్నాను. అన్నంలో తిన్నా కూడా చాలా బాగుంటుంది, పులావ్లో కూడా తినొచ్చు.
గ్రేవీని ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకున్నారంటే మీకు గ్రేవీ ఎక్కువగా వస్తుంది, చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఆ కర్రీ. అంతేనండి, ఆల్మోస్ట్ ఆల్ మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. లాస్ట్లో మనం బియ్యం వేసాం కాబట్టి కొత్తిమీరతో మళ్ళీ మనమైతే ఒకసారి గార్నిష్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉండే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది.